అధినేతకు ఆ ఇద్దరు నేతలు దగ్గరి బంధువులు. కానీ పార్టీ ఓడగానే ఒకరు మెల్లగా గోడ దూకేశారు. అవతల వైపు దున్నేసే ప్రయత్నంలో ఉన్నారు. దీంతో ఆ ప్లేస్ ను ఎవరితో భర్తీ చేయాలా అని ఎదురు చూస్తున్న పార్టీకి మరో దగ్గరి బంధువే దిక్కవుతున్నారట. ఏమో ఆ జిల్లాలో ఫ్యాన్ పార్టీ పరిస్థితి చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. ఇంతకీ ఎవరా నేతలు, ఏంటా కథ? బావ పోయే బామ్మర్ది వచ్చే బాలినేని ప్లేస్ ను వైవి భర్తీ చేస్తారా? సుబ్బారెడ్డి రాక ఫ్యాన్ స్పీడ్ ను పెంచుతుందా? పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తారా? మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి రాజీనామాతో ఒక్క ఒంగోలులోనే కాదు, ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వైసీపీకి పెద్ద షాక్ తగిలింది. గత 12 ఏళ్లుగా పార్టీలో కీలకంగా వ్యవహరించిన ఆయన ఎన్నికల ఫలితాల తర్వాత జనసేన వైపు వెళ్లడంతో ఇక్కడ వైసీపీని నడిపించే నాయకుడు కరువయ్యాడు. తన హయంలో అటు కాంగ్రెస్ లో గాని ఇటు వైసీపీలో గాని బలమైన నాయకత్వాన్ని సిద్ధం చేయడంలో బాలినేని చొరవ చూపకపోవడమే దీనికి కారణమనే అభిప్రాయమూ ఉంది. నిన్న మొన్నటి వరకు ఒంగోలు వైసీపీకి ఇన్ఛార్జ్ లేరంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోయిన అధిష్టానం చివరకు రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి అనుచరుడు చుండూరి రవి వైపు మొగ్గు చూపింది. జిల్లా వైసీపీకి పెద్ద దిక్కుగా వ్యవహరించిన బాలినేని సైడ్ అయిపోవడంతో అందుకు ధీటైన నాయకుడి కోసం వెతికింది వైసీపీ హైకమాండ్. అయితే బావ బాలినేని ప్లేస్ లో బావమర్ది వైవి సుబ్బారెడ్డి దిక్కయ్యారట వైసీపీకి. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సుబ్బారెడ్డి గతంలోనూ జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. ఆయన సూచనతోనే చుండూరు రవికి ఒంగోలు నియోజకవర్గ బాధ్యతల్ని అప్పగించిందట వైసీపీ హైకమాండ్. పేరుకు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఉన్నా జిల్లా వ్యాప్తంగా కార్యకర్తల్ని ఉత్సాహపరిచే నాయకుడిగా వైఎస్ జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి అయితేనే కరెక్ట్ అనే భావనలో జిల్లా పార్టీ ఉందట. దీంతో ప్రకాశం జిల్లా రాజకీయాల్లో మరోసారి వైవి చక్రం తిప్పబోతున్నారనే ప్రచారము జరుగుతోంది. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీతోనే ఉన్న వైవి అబ్బాయి జగన్ కు కుడి భుజంలా ఉన్నారు. 2014లో ఒంగోలు ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అప్పట్లో జిల్లా రాజకీయాల్ని ఒంటి చేత్తో నడిపించారని చెప్పొచ్చు. ఆ సమయంలో బావ బాలినేనితో ఆయనకు సరిగ్గా పడేది కాదనే ప్రచారం కూడా జరిగింది. అయితే 2019, 2014 ఎన్నికల్లో వివిధ కారణాలతో పోటీకి దూరంగా ఉన్న వైవి ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ప్రత్యక్ష ఎన్నికలకు, ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు సడన్ గా బావ బాలినేని ఎగ్జిట్ అవ్వడంతో పార్టీని నడిపించాల్సిన బాధ్యత బామ్మర్ది వైవి సుబ్బారెడ్డిపై పడింది. అయితే నడిపించే నాయకుడు లేక డీలా పడిన జిల్లా వైసీపీని పునరుత్తేజితం చేయాలంటే వైవి సుబ్బారెడ్డి తీవ్రంగానే శ్రమించాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇన్నాళ్లు జిల్లా పార్టీ రాజకీయాలకు దూరంగా ఉన్న వైవి తిరిగి మళ్లీ యాక్టివ్ మోడ్లోకి వచ్చేసినట్టు తెలుస్తోంది. జిల్లాలో ప్రధాన పంటగా ఉన్న పొగాకు సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడేందుకు రంగంలోకి దిగారట. ఇటీవల పొగాకు వేలం కేంద్రంలో కొనుగోళ్లను పరిశీలించిన వైవి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, అందుతున్న ధరల గురించి అడిగి తెలుసుకున్నారు. రైతు సమస్యలకు 15 రోజుల్లో కూటమి ప్రభుత్వం పరిష్కారం చూపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. దీంతో వైవి రీఎంట్రీ పవర్ఫుల్ గా ఉందంటూ కార్యకర్తలు ఫుల్ ఖుషీ అవుతున్నారట. మరి పార్టీని గాడిలో పెట్టేందుకు ప్రత్యక్ష కార్యాచరణలోకి దూకేసిన వైవి ఆ దిశగా సక్సెస్ అవుతారో లేదో చూడాలి. బావను మరిపిస్తారో, బావను మించిన బావమర్ది అనిపించుకుంటారో అన్నది కూడా తెలియాల్సి ఉంది.